ఎన్నో ఏళ్లుగా విజయవాడ వాసులు ఎదురు చూస్తున్న పశ్చిమ బైపాస్ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. 2021 నుంచి ఈ బైపాస్ పనులు జరుగుతూ ఉన్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్లడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తే విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండా హైదరాబాద్ నుంచి విశాఖ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఈజీగా గమ్యం చేరుకోవచ్చు. బైపాస్ కు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటే విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం తుది దశకి అయితే చేరుకుంది. ప్రస్తుతం మనం స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో గన్నవరం దాటిన తర్వాత పెద్దవుటిపల్లి నుంచి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నట్టుగా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏదైతే చిన్నవుటిపల్లి మీదుగా మర్లపాలెం, బీబీగూడెం దాటుకొని నున్న, జక్కంపూడి తర్వాత గొల్లపూడి జంక్షన్ వరకు కూడా ప్రస్తుతం ఈ బైపాస్ ప్రాజెక్ట్ అయితే పనులైతే తుది దశకి అయితే చేరుకుంది. 90% పైన పనులు అయితే పూర్తయినాయి. మొత్తం 31 కిలోమీటర్ల మేర 6 వేకి సంబంధించిన పనుల్లో మెజారిటీ రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. లైటింగ్, సైన్ బోర్డ్స్ అన్ని పనులు కూడా పూర్తయిన నేపథ్యంలో ఎవరైతే వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలో, హైదరాబాద్ వెళ్ళాలో వాళ్ళందరూ విజయవాడ మీదుగా వెళ్ళి ట్రాఫిక్లో అటు రామరపాడి బెంచ్ సర్కిల్లో గంటల తరబడి నిలిచిపోయేవాళ్ళు. కానీ ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే కనుక నేరుగా విజయవాడ సిటీలోకి వెళ్లకుండా ఇటు మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ఈ బైపాస్లో నుండి స్టార్ట్ అయ్యి నేరుగా గొల్లపూడి జంక్షన్ దగ్గర దిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అటు విజయవాడ సిటీలో కూడా శివారు ప్రాంతమైనటువంటి భవానీపురం, గొల్లపూడి వైపు కూడా చేరుకోవడానికి ఇటు స్పష్టమైన రహదారి కూడా ఉంది. అయితే మొత్తం 90% పనులు పూర్తయినా కూడా మార్గ మధ్యంలో 3 నుండి 5 చోట్ల హై టెన్షన్ వైర్లకు సంబంధించిన వాటిని తొలగించి ఆ టవర్లను కానీ వైర్లను కానీ పక్కకి మళ్లించి అక్కడ ఈ రోడ్డు కనెక్టివిటీ చేయాల్సిన పనులు మాత్రం అలాగే పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పనులు పూర్తి చేసే పనుల్లో అటు కాంట్రాక్టర్ కానీ ఇటు అధికారులు కానీ నేషనల్ హైవే అథారిటీస్ కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం 2021 నుండి జరుగుతున్న పనులు ఆ ప్యాకేజ్ 3 కింద పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మధ్యలో భూములకు సంబంధించి రైతుల నుంచి కూడా తీసుకోవడం కానీ పరిహారం వ్యవహారాల కోర్టు వరకు వెళ్ళడంతో కూడా కొంత పనులు ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయి వాటన్నిటిని పూర్తి చేయడానికి మరొక 6 నెలల పైన సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 3 ఏళ్లుగా కొనసాగుతున్న పనులు ఏదైతే ఉన్నాయో ఇక ఈ ఏడాది చివరికి పూర్తి స్థాయిలో పూర్తయితే కనుక విజయవాడ నగర వాసులకు పూర్తిగా ట్రాఫిక్ నుండి విముక్తి అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వైజాగ్ నుంచి వచ్చే భారీ వాహనాలు అటు హైదరాబాద్ వెళ్ళటానికైనా అదేవిధంగా విజయవాడ సిటీకి టచ్ అవ్వకుండా వాహనాలన్నీ కూడా ఈ బైపాస్ మీదుగా హైదరాబాద్ చేరుకోవడానికి, హైదరాబాద్ నుండి వైజాగ్ వైపు వెళ్ళే, కోల్కతా వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇదే బైపాస్ గుండా గొల్లపూడి దగ్గర నుంచి నేరుగా 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించి ప్రస్తుతం మనం ఉన్న పాయింట్లో చిన్నవుటిపల్లి దగ్గర దిగి పెద్దవుటిపల్లి మీదుగా నేరుగా అటు ఏలూరు మీదుగా వైజాగ్, కలకత్తా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంకా ముందుకు వెళ్దాము, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ దశలో ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం.